నోటి దూల వల్ల పరువు పోయేంత పని అయింది. అదేంటో అన్నది చెప్తా. ఒకసారి వీడియో చూసి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అండ్ మన వీడియోస్ నచ్చుతున్నాయంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. అండ్ ఒకరోజు అలా మా మమ్మీని సరదాగా డిమార్ట్ తీసుకెళ్ళాం, చూసాము, కావాల్సిన థింగ్స్ కొన్నాం, కొన్ని అన్నెసెసరీ థింగ్స్ తీసుకున్నాం. అన్నీ అయిపోయినాయి. బిల్లింగ్ దగ్గరికి పోయాము. పరువు పోయే మ్యాటర్ ఇక్కడే నడుస్తూ ఉన్నది. అదేంట్రా అంటే, నేను యూపీఐ యూజ్ చేయడం అలవాటు, బట్ అక్కడ యూపీఐ స్కానర్ వర్క్ అవ్వలేదు. నేను షాక్. ఇలారా బిల్ పే చేసేది, ఆమెమో బిల్లామా నేను ఎక్కడ ఎగరగొట్టి పారిపోతానా అన్నట్టు చూస్తుంది. ఏం చేయాలా అన్నప్పుడు బ్యాగ్లో కార్డు ఉండింది, కార్డుని తీసి పే చేశాను. బట్ లెసన్ ఏంటంటే నెక్స్ట్ టైం క్యాష్ కూడా క్యారీ చేయాలని అర్థమైంది. అన్నట్టు నేను ఏమేమి తీసుకున్నానో చూడాలనుకుంటున్నారో కంటిన్యూగా చూసేయండి. అసలు చేసుకోకండి. డిమార్ట్కి వెళ్ళి నేను ఏమేమి తీసుకొని వచ్చాను చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ థింగ్ జ్యూస్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే సడన్గా ఏది ఇవ్వడానికి లేనప్పుడు జ్యూస్ ఉంటే సేఫర్ సైడ్కి పనికి వస్తుందని తీసుకొచ్చా. అండ్ దెన్ స్నాక్స్ బాక్సెస్. ఇవి ఇంట్లో స్నాక్స్ వేసుకోవడానికి, లెఫ్ట్ అవుట్ ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగా పనికొస్తుందని మా మమ్మీ వేసింది. మా మమ్మీని తీసుకెళ్తే ఎంత పైసలు బొక్క అని మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాం. ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూసేయండి. వచ్చింది వాటర్ బాటిల్. మా ఇంట్లో ఎప్పుడు ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నా డ్యామ్ షూర్ వెళ్ళిన ప్రతిసారి 1 or 2 వాటర్ బాటిల్స్ తీసుకురావాల్సిందే. ఈసారి నేనే బలవంతంగా ఒకటికే స్టాప్ చేయించా. మీరు ఇలానే చేస్తారా? పోయిన ప్రతిసారి అవసరం ఉన్నా లేకున్నా అన్నెసెసరీ థింగ్స్ అన్నీ తీసుకొచ్చుకుంటారా? అండ్ దెన్ పోపుల ప్యాను బాగా అనిపించి తీసుకోవచ్చా? మీకు ఎలా అనిపిస్తుంది? సింపుల్గా క్యూట్గా మంచిగా ఉంది కదా. మీరు చూసి ఎలా ఉందో చెప్పేయండి. అండ్ దెన్ తినడానికి స్నాక్స్, ఏదైనా వేసుకోవడానికి ఆర్ ఎల్స్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకొని న్యూ థింగ్స్ కొన్ని తీసుకొచ్చా ఫర్ వీడియోస్ కోసం అని చెప్పి యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? వాడతానంటారా? అండ్ దెన్ సాసెస్ వేసుకోవడానికి అలా మంచిగా ఉంటుందని ఇలాంటిదే ఇంకోటి తీసుకొచ్చా, చూపిస్తా అది వచ్చినప్పటి లోపల. బిస్కెట్స్. మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరు, బట్ మా మమ్మీనే చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ దెన్ ఇవి మీరు ఏమంటారో తెలుసు, మేము నారెంజ్ మిఠాయి తీసుకున్నాం. ఇవి పోయిన ప్రతిసారి 2 ఫ్లేవర్స్ ఉంటాయి, 2 ఫ్లేవర్స్ పక్కా తీసుకొచ్చుకుంటాం. మీకు అలవాటు ఉందా ఇది తిన్నాం? ఒకసారి చూసి చెప్పండి. టీలోకి బిస్కెట్స్. అండ్ దెన్ హెల్త్ కోసం పంకిన్ సీడ్స్. చికెన్ లేకుండా డేనే గడవదు, బట్ కొన్ని రీజన్స్ వల్ల వీక్లీ 2 తినగలుగుతున్నా చికెన్. బట్ చికెన్ మసాలా మ్యాండేటరీ కదా, అందుకే తీసుకున్నాం. చికెన్ కబాబ్. బెంగళూరులో ఇది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మీకేమైనా తెలుసా? ఈ పౌడర్ వాడరా మీరు? మేమైతే పక్కా యూజ్ చేస్తాం చికెన్ కబాబ్లోకి. మంచిగా అనిపిస్తుంది టేస్ట్, ఆ కన్సిస్టెన్సీ అవ్వచ్చు, చూడడానికి తినడానికి చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేశారా? అండ్ దెన్ 1 more సీడ్స్. ఈ సీడ్స్ అన్నీ నేను హెల్దీ లడ్డు చేద్దాం అనుకుంటున్నా, అందుకే తీసుకొచ్చా. చూద్దాం, ఐ విల్ ట్రై టు పోస్ట్ ఏ లాగ్. అండ్ దెన్ అప్పలం. నాకు ఎంత ఇష్టం అంటే అప్పలం, ఒకేసారి 3-4 తినమన్నా కూర్చొని తింటా ఉంటా, అంత ఇష్టం. ఈవెన్ రెస్టారెంట్స్ పోయినా కానీ సిగ్గు లేకుండా అడిగి మరీ తీసుకొని తినే టైప్ నేను. బట్ తీసుకొచ్చా, విల్ సీ. అండ్ దెన్ మ్యాగీ. చిన్నదే తీసుకొచ్చా, ఎందుకంటే నేను ఒకటే తింటా మా ఇంట్లో మ్యాగీ. ఇఫ్ మా అమ్మ తినాలి అనుకుంటే విల్ సీ. టీ పౌడర్. ఫ్లేక్ సీడ్స్. లడ్డు కోసం అని చెప్పి ఫ్లేక్ సీడ్స్ కూడా తీసుకున్నా. చూద్దాం ఎంతవరకు చేస్తాను, ఎంతవరకు పోస్ట్ చేస్తాను. చాక్లెట్స్ అగైన్ మా మమ్మీ కోసం. ఇది ఏమన్నా స్టార్టర్స్ అలా చేసినప్పుడు డెకోర్ లాగా మంచిగా అనిపిస్తుందని తీసుకొచ్చా. మీరు ఇలా కొంటారా? అసలు అవసరం ఉన్నా లేకపోయినా కానీ నేను ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు. జస్ట్ మా మమ్మీని రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పి మా మమ్మీని ఎక్కడికి వెళ్దామంటే డీమార్ట్కి అని చెప్తే తీసుకెళ్ళా. ఇంత బిల్లు వేసింది. బిస్కెట్స్, రసం పౌడర్,
ఫర్ రెగ్యులర్ బేసిస్. చెప్పంగా ఆరెంజ్ మిఠాయి మా మమ్మీ చాలా ఇష్టంగా తింటుంది. అండ్ దెన్ మిల్కీ బార్ నా కోసం. మీలో ఎంతమందికి ఇష్టం మిల్కీ బార్? ఎంతమంది తింటారు? పులిహోర అగైన్ ఫర్ ద గ్రాసరీ పర్పస్. సీరియస్గా ఇది ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు ఈ గ్లాసెస్, బట్ తీసుకొచ్చా, దొరికాయి, తీసుకున్నా. మీరు ఇలా కొంటారా? చూసిన వల్ల అవసరం ఉన్నా లేకపోయినా మేము దీనిని మ్యాక్సిమం దేనికి వాడం, బట్ తీసుకొచ్చా. ఎందుకు తీసుకొచ్చాను నాకు తెలియదు. అగైన్ ఫర్ ద డెకోర్ పీస్ టైప్ బాగా అనిపించి తీసుకున్నా. మీకు నచ్చిందా? క్లాత్స్ ఆరేయడానికి థ్రెడ్. ఈ 2 చాక్లెట్స్ మా పక్కింటి నైబర్ వాళ్ళ పిల్లలకి. ఈ చాక్లెట్ మా మమ్మీ కోసం. బాస్మతి రైస్ ఫర్ బిర్యానీ. అగైన్ చాక్లెట్ ఫర్ నైబర్. హనీ మన కోసమే తీసుకొచ్చా, వీడియోస్ కోసం, హెల్తీ కోసం. షుగర్ కొంచెం అవాయిడ్ చేద్దామని. ఎంత అవాయిడ్ చేయాలనుకుంటే అంత ఎక్కువ తింటాను నేను షుగరు. పిలిచి ఎంత మాత్రం ఫాలో అవుదామా అనేసి. ఐ విల్ పోస్ట్ ఇట్. అండ్ దెన్ ఇది ఇలా పెట్టుకొని దీనిపైన వేడి వెజిల్స్ అలా పెట్టుకోవడానికి పనికి వస్తుందని తీసుకున్నా. బేసిక్గా మాకు ఇవన్నీ అలవాట్లేదు, బట్ ట్రై చేద్దామని తీసుకొచ్చా. అగైన్ 1 స్పూన్. స్ట్రాంగ్ ఉందనిపించి తీసుకున్నా. పిలిచి ఇలా యూటిలైజ్ చేస్తామా వీటిలన్నిటినీ అనేసి. అండ్ దెన్ ఇది ఎక్స్పెషల్లీ ఏదైనా బేకింగ్ వీడియో చేయాలి అన్న థాట్లో తీసుకొచ్చా. బట్ బేకింగ్ నేను ఇంతవరకు అంత ప్రోనేం కాదు. 1 or 2 times ట్రై చేసా. విల్ ట్రై అగైన్. ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదంటారు కదా, మనం ట్రై చేసి బేకింగ్లో ప్రో అవుతుందాం. అండ్ దెన్ బ్రూ ఫర్ కాఫీ. అగైన్ చాక్లెట్ ఫర్ మై మామ్. కొబ్బరికాయ ఈజ్ ఫర్ మీ. ఇది ఎందుకంటే సాటర్డే గుడికి వెళ్తా అని చెప్పి లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేసిన కదా, అది కింద లింక్ ట్యాగ్ చేసింటే ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ గుడికి వెళ్ళి ప్రశాంతంగా దేవుడి దగ్గర పూజ చేయించుకొని వస్తాయి. ఆ రిలాక్సేషన్, ఆ పాజిటివిటీ వేరే లెవెల్లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఊరికే ఉన్నదాన్ని ఉండకోకుండా మా మమ్మీని అలా బయటకు వెళ్దాం రా అన్నదానికి ఇంత లెక్క బుక్ అయింది. మీరు ఒకసారి గెస్ట్ చేసి చెప్పేయండి ఎంత అయిండొచ్చు. నేను చూపిస్తా బిల్లు. చూస్తున్నారా, ఇంత పెద్ద బిల్లు వేయించింది మా మమ్మీ. ఎంత అయిందో కనిపిస్తుందా? లేదంటే గెస్ట్ చేసి ఒకసారి కమెంట్లో చెప్పేయండి మీకు ఎలా అనిపిస్తుందా అనేసి. అండ్ దెన్ డిమార్ట్ బ్యాగ్. మీరు ఇలా డిమార్ట్ బ్యాగ్ అక్కడే తీసుకుంటారా? ఎప్పుడు మీరు తీసుకెళ్తారా? బ్యాగ్ని క్యారీ చేస్తారా? మేము ఎప్పుడు బ్యాగ్ క్యారీ చేయాలి అనుకుంటూ మళ్ళీ అగైన్ కొనాల్సి వస్తుంది. ఇది మాకు ఆనవాయితీ ఎలాగ తయారైంది. మీరు ఎలా ఫాలో అవుతారో చెప్పేయండి. అన్నట్టు వీడియో ఎలా అనిపిస్తుంది? ఊరికే వెళ్ళి లెక్క బొక్క పెట్టుకోవడం అంటే ఇలానే ఉంటుందేమో, బట్ ఎనీహౌ మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అయింది. సో నాకు కూడా అది చాలు, మా మమ్మీని హ్యాపీగా చూడడం. అన్నట్టు డీమార్ట్ ముందర స్నాక్స్ దొరుకుతాయి కదా, అవి మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమంది ట్రై చేస్తారు, మేము ఏమేమి ట్రై చేస్తామో అన్నది నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్.